నిద్ర ఏం చేస్తుందంటే మనని అపాయంలో పడేస్తుంది. హల్లెలూయా. నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే ప్రమాదంలో పడేస్తుంది. నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే సోమర్తనంలోకి తీసుకెళ్తుంది. ఆమేన్. నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే దుర్వ్యాపారం చేస్తూ దుస్థితికి, నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే దారిద్ర్యంలోకి తీసుకెళ్తుంది. ఆమేన్. నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే సోమర్తనంలోకి తీసుకెళ్తుంది. నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే మన ప్రాకారాలని కూలగొడుతుంది. హల్లెలూయా. పేతురు ఒక రోజున ప్రసంగం చేస్తున్నప్పుడు, పేతురు ఒకరోజు ప్రసంగిస్తున్నప్పుడు రాత్రంతా దేవుని వాక్యము బోధిస్తూ ఉంటే మేడ గది మీద ఒక వ్యక్తి వాక్యం వింటూ నిద్రపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను బతికున్న వాళ్ళు చెప్పండి అని. బతికున్న వాళ్ళు చేయి పైకెత్తి చెప్పాలన్న. సచిన వాళ్ళు చెప్పకండి, సచిన వాళ్ళు చెప్పకండి, సచిన వాళ్ళు చెప్పొద్దు. అర్థమవుతుందా? సచిన వాళ్ళు చెప్పొద్దు, సచిన వాళ్ళు చెప్పొద్దు, సచిన వాళ్ళు చెప్పొద్దు, సచిన వాళ్ళు చెప్పొద్దు. నేను బతికున్నాను కాబట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా చేయలేపుతున్నావు ఆడుతుంది. మరి మీరు సగం బతుకుడి సగం చెప్తున్నాను, అట్లా కాదు. సంపూర్ణత కావాలి. ఆమేన్. సంపూర్ణమైన భక్తి మనకు కావాలి. ఆమేన్. సంపూర్ణమైన పరిశుద్ధత మనకు కావాలా. సంపూర్ణమైన మనస్సుతో నింపుగా దేవునికి ఇంపుగా మనం అర్పించుకోవాలా. అయితే పౌలు దీర్ఘంగా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ గదిలో మేడ మీద దేవుని వాక్యం వింటూ ఉన్నారు. రాత్రంతా పౌలు ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి వాక్యం వింటూ ఆ మేడ మీద నుంచి పడి చనిపోయాడు. హల్లెలూయా. ఆ మేడ మీద నుంచి పడి చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు మీరు చెప్పగలరా? మేడ మీద నుంచి పడి చనిపోయాడు. చనిపోయిన వాడు లేస్తాడా? కానీ సంఘం అంతా, అక్కడ వాక్యం వింటున్న వాళ్ళంతా కంగారు పడి అతలకుతలమైపోయి గందరగోళమై గుడిసె పందిరేసినట్టు అయిపోయింది. కానీ పౌలు అంటాడు భయపడకండి అంటాడు. హల్లెలూయా. పౌలు అంటాడు భయపడకండి అని చెప్పి తన మీద చేతులుంచి ప్రార్థన చేయగా సజీవుడై వారి మొదలు నిలిచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పం. ఆయన పేరే ఐతుకు. హల్లెలూయా. ఏం పేరు? వాక్యం చదివితేనేమో మన దిమాగులో కూర్చుంటాం. మనం ఇట్లాంటి పనులు మన కడుపు ప్రయాసం, లోకానుసారమైన ఆశలో ప్రయాణం, లోకానుసారమైన ప్రయాణంలో ముందుకు పరిగెత్తుతూ ఉంటాం. లోకానుసారమైన జీవితాన్ని పెంపొందించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, నానా ప్రయాసాలు పడుతూ ఉంటాం, నానా పోరాటాలు చేస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన మనసేమో సమాధానము కలుగజేస్తుంది. శరీర సంబంధమైన మనసేమో నీకు కీడును కలుగజేస్తుంది. సమాధానము లేకుండా చేస్తుంది. ఆత్మ సంబంధమైన పోరాటం ఏంటంటే నీకు సమాధానము తీసుకొస్తుంది. హల్లెలూయా. శరీర సంబంధమైన పోరాటం ఏంటంటే నీకు శ్రమలు తీసుకొస్తుంది. దేవుని వాక్యం ఒక మాట ఉంది, పెళ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఈ మాట వాక్యంలో ఉంది. పెళ్లి కానివాడు ప్రభువుని ఎట్లా సంతోషపెట్టాలని ప్రయాసపడుతూ ఉంటాడంట. పెళ్ళైన వాడేమో భార్యని ఎలా సంతోషపెట్టాలని ప్రయాసపడుతూ ఉంటాడంట. అట్లని పెళ్లి చేసుకోకుండా ఉండని చెప్పలేదు వాక్యం. ఆమేన్. అట్లని పెళ్లి చేసుకోకుండా ఉండు, నువ్వు పెళ్ళైతే నీ పెళ్ళాన్ని సంతోషపెడతావు, నన్ను సంతోషపెడతావు నువ్వు అని చెప్పలేదు.
మీరిద్దరు కలిసి, ఇరువురు కలిసి దేవుని సంతోషపెట్టే విధంగా మారిపోదురుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనసు దేవుణ్ణి సంతోషపెట్టగలదు. శరీర సంబంధమైన మనసు దేవునికి గాయాలు రేపుతాయి. అందుకే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు ఎంతమంది గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, గత 2-3 వారాలుగా ఆత్మను, శరీరమును, ఆత్మ నడిపింపు, శరీర నడిపింపు, ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ టాపిక్ల నుంచి బయటికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మన మీద ఉన్న ఆయనకున్న మమకారం. ఆమేన్. మన మీద ఆయనకున్న మమకారం. నీకు మమకారం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆయన మాత్రము నీ మీద మమకారంతోని ఈరోజు ఆత్మ సంబంధమైన మనసు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక చాలా క్లుప్తం 5వ అధ్యాయంలో పైనుంచి వచ్చు జ్ఞానము, కింద నుంచి వచ్చు జ్ఞానము అని ఉంటుంది. ఆమేన్. పైనుంచి వచ్చు జ్ఞానము. దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వినాలి ప్లీజ్. దేవుని వాక్యం నుంచి బయటకు వెళ్ళొద్దు, పక్కకి వెళ్ళొద్దు. ఒకసారి తీయండి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చివరి వచనాల్లో మరి ఒక మాట ఉంటుంది, పైనుంచి వచ్చు జ్ఞానం అని ఉంటుంది. ఓకే, అయితే చాలా క్లుప్తమైన తర్వాత చదువుకోవచ్చు. పైనుంచి వచ్చు జ్ఞానము అది సమాధానకరమైంది. భూ సంబంధమైనది ఏంటంటే అది మనకు చిచ్చు లేక మనకు వేదన కలిగించేది. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సుకు చాలా దగ్గర సంబంధం. ఆమేన్. ఆత్మ సంబంధమైన మనస్సు పరిశుద్ధత కలిగి జీవిస్తుంది. శరీర సంబంధమైన మనస్సు పరిశుద్ధతను పాడు చేసుకుంటుంది. అయితే ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తులకు, ఆమేన్, ఆత్మ సంబంధమైన వ్యక్తులకు కలిగే కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు మనం ఈరోజు వివరించుకొనబోతున్నాం. ఆమేన్. ఆత్మ సంబంధమైన మనుషులకు కలిగే కొన్ని శోధనలు మనము వివరించుకొనబోతున్నాము. అందుకే మొదటిగా దేవుని వాక్యం మనం చూసుకుందాం. మనకి టాపిక్ ఏంటంటే దేవుడు మనను ఎలా పరిశోధిస్తాడు. ఆమేన్. ఎలాగా ఏంటండి? దేవుడు మనను పరిశోధించే విధానం. ఆమేన్. దేవుడు మనను పరీక్షించే విధానం. హల్లెలూయా. దేవుడు మనను పరిశోధించే విధానము, పరీక్షించే విధానము. ఈరోజు కొన్ని విషయాలను మనము దేవుని వాక్యముల నుండి ధ్యానం చేసుకుందాం. అయితే దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు సామెతలు 17వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుకుంటూ ముందుకెళ్దాం. సామెతలు 17:3 వచనంలో ఒక చక్కని మాట మనము ఇంతకుముందు కూడా చూసుకున్నాం ఆ మాటను. అయితే మరొకసారి ఆ మాటను చూసుకుందాం. సామెతలు 17:3. కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని. వెండికి మూస తగినది, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, బంగారమునకు కొలిమి తగినది, కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఎస్, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు నీ హృదయాన్ని ఎలా పరిశోధిస్తాడు. ఆమేన్. దేవుడు నీ హృదయాన్ని ఎలా పరీక్షిస్తాడు. ఆమేన్. అయితే వెండికి మూస తగినది, బంగారానికి కొలిమి తగినది, కానీ మానవ హృదయానికి ఏం తగినది? యెహోవా తగిన వాడిగా స్తోత్రం చెప్దాం. మనిషికి మాత్రము మన హృదయానికి పరిశోధకుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు చాలా భయభక్తులతో కూర్చోండి, లేకుంటే బయట కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు కట్ చేయండి, లేదంటే ఇంకొక పని చేయండి. కానీ ఇక్కడ మాత్రం చాలా దేవుని వాక్యానికి శ్రద్ధగా హురాబాషందేరే. అయితే వెండికి మూస తగినది, బంగారానికి కొలిమి తగినది. అయితే నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నజరేయుడైన యేసు తగినవాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన నీ హృదయాన్ని పరిశోధించువాడు. హల్లెలూయా. ఆయన నీ హృదయ పరిశోధకుడు. ఆయన నీ హృదయాన్ని పరిశోధించువాడు, పరీక్షించువాడు. కారణం ఏంటంటే నిన్ను దీవించుటకు ఆయనకి ఇష్టమైనది. నచ్చిన వారు నిన్ను లిఫ్ట్ చేయడానికి ఆయనకి ఇష్టమై ఉన్నది.
నిన్ను దొంగ ఊపిలో పడ్డ నిన్ను పైకి లేవడానికి ఆయనకి ఇష్టమైంది కాబట్టి నిన్ను పరిశోధించడానికి జిగటగా దొంగ ఊపిలో నిన్ను పడేసరి గట్టి చెప్పట్టుకుంటున్నా వారు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికే నిన్ను సింహాల బోనులో వేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ హృదయంలో ఉన్నది బయట పెట్టడానికే రాత్రి చెరసాలలో నిన్ను వేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ హృదయంలో ఉన్న తెలుసుకోవడానికే చలమల 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 వేడిగా మసులుతున్నా ఇదిగో నూనెలో వేస్తాడు అంతే. హల్లెలూయా. నిన్ను పరిశోధించుటకే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు. ఆమేన్ ఆమేన్. నిన్ను పరిశోధించుటకే ఆయన నిన్ను అగ్నిగుండంలో వేసి నా దేవుడు రక్షించకపోయినా నేను మాత్రం నీకు సాగిలపడన్న ఆ పరీక్షతో నేను ముందు కొనసాగుతాను. గట్టిగా చప్పట్లు కొట్టు. వెండికి మూస తగినది, బంగారానికి కొలిమి తగినది, నీకు నాకు యెహోవా తగినవాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీకు నాకు చాలిన వాడు యేసయ్యనే. నీకు చాలిన దేవుడు ఆయన. ఆమేన్. నీకు చాలిన దేవుడు, నీ స్థితికి చాలిన దేవుడు, నీ పరిస్థితికి చాలిన దేవుడు, నీ లేమికి పరిస్థితికి ఆయన తగిన దేవుడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ ఏడుపుకు చాలిన దేవుడు, నువ్వు గాయపడ్డప్పుడు నీ గాయానికి చాలిన దేవుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ కృంగుదలకు చాలిన దేవుడు, నువ్వు దారిద్ర్యంలో ఉన్నప్పుడు నీ దరిద్రత నుంచి లేవనెత్తుటకు ఆయన నీకు చాలిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ హృదయానికి చాలిన దేవుడు. ఎవరో ఇక్కడ దుఃఖంతో వచ్చా, బాగా చాలా దుఃఖంతో ఏడ్చావు, ఇక్కడికి చాలా దుఃఖంతో వచ్చావు. ఈ మాట మాట్లాడుతుంటే నీలో కని లాగట్లేవు. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. ఎవరు ఆ వ్యక్తి? దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఎవరు? ఈ మాట మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆ గాయపడిన ఆ గాయాన్ని బట్టి ఇదిగో అయ్యా అని నీ మనస్సుకు నీ గుండెను బాదుకుంటున్నావు నీ అంతరంగంలో. హల్లెలూయా. ఆయన నీ హృదయానికి చాలిన దేవుడు. నువ్వు దారిద్ర్యంలో లేమి స్థితిలోకి నీవు వెళ్ళిపోతున్నప్పుడు, కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, బాబు నువ్వేమో అక్కడున్నావు, నేను ఇక్కడున్నా, నీ దేవుడును, నీ పాపాత్ముడవి, నీకు నాకు తగినది, నీకు నాకు తగదు అని అనలడు అని దేవుడు కాదు ఆయన. నీవు పాపములో మునిగి ఉన్నప్పుడు, శాపములో మునిగి ఉన్నప్పుడు ఇదిగో నీ చెంతకొచ్చి నేను హత్తుకొని ముద్దు పెట్టుకొని ఆ పాపము నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చేపట్టుకోవటం. నీ హృదయానికి చాలిన దేవుడు ఆయన. నీ అంతరంగానికి ఏ సమయమందైనా ఏ స్థితిలో నీ ఉన్నా కునుకక నిద్రించక నీ వెంటే ఉంటాడు. ఏ సమయమందైనా ఏ స్థితిలో నీ ఉన్నా కునుకక నిద్రించక నీ వెంటే ఉంటాడు. కళ్ళు తెరుచుకో, నీ మనసు మార్చుకో, కళ్ళు తెరుచుకో, నీ మనసు మార్చుకో, బ్రతుకు మారుతుంది, నీ బరువు తీరుతుంది, బ్రతుకు మారుతుంది, నీ బ్రతుకు. తల్లి మరిచిన తండ్రి విడిచిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. తల్లి మరిచిన తండ్రి విడిచిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. చల్లంగా చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు. చప్పట్లో సంతోషమిస్తా, లోరి చల్లంగా చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు, సంతోషమిస్తాడు. హల్లెలూయా. ఏ సమయమందైనా ఏ స్థితిలో నీ ఉన్నా
కొనుక్కకుండా నిద్రపోకుండా నీ స్థితికి చాలిన వాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అందుకే వెండికి మూస తగినది, బంగారానికి కొలిమి తగినది, నీకు నాకు ఎవరు తగినవాడు? చెప్పాలి ఆ పేరు. ఆ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సిగ్గుపడని వారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ హృదయానికి నా హృదయానికి నీకు నాకు చాలిన వాడు ఎవరు? ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటుందంటే, దేవుడు నీ హృదయాన్ని ఎలా పరీక్షిస్తాడు, ఎలా పరిశోధిస్తాడు. అయితే నిన్ను పరిశోధించడానికి యెహోవాయే తగినవాడు. గట్టి స్తోత్రం చెప్దామా? మరొకసారి వెళ్దాం. మరి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో చాలా క్లుప్తమైన మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో చాలా క్లుప్తమైన మాట ఉంటుంది. ఒక్కసారి చదవండి, త్వరగా నాకు అందించండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గమంతటి జ్ఞాపకము చేసుకునుము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ద్వితీయోపదేశ కొత్త నిబంధన లేదు, అది పాత నిబంధనలు ఉంటుంది. 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుందంటే, నీ హృదయములో, ఆమేన్, వినాలా, నీ హృదయములో ఏమున్నదో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్నది, నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికే ఈ శ్రమలు నేనే అనుభవించిన అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి అది శత్రువును నేనే అనుమతించిన అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికే నేనే శత్రువుకు నేను అనుమతించి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న దానిని బట్టి నువ్వు పంటను కోయబోతూ ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 8:2లో నీ దేవుడైన యెహోవా, ఆమేన్, ఎవరండి? మన దేవుడైన యెహోవా మన హృదయంలో ఏమున్నదో, నీవు దేవుని వాక్యము వింటావో లేదో, ఆయన ఆజ్ఞలను పాటిస్తావో లేదో, లేక నీకొచ్చిన సమస్యను బట్టి దేవుని దగ్గర మోకరిస్తావో, లేక పక్కన వెళ్ళి దర్గా కాడ మంత్రం చేపించుకొస్తావో, లేక పక్కన వెళ్ళి తాయిత్తులు కట్టుకొని వస్తావో, నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశోధించడానికి నానా శ్రమలలో, నానా శోధనలో పడేస్తూ ఉంటాడు. ఆమేన్. నీ హృదయంలో ఉన్నది బయటికి తీసుకురావడానికి, నీ హృదయంలో ఉన్న దేవుని పట్ల ఆ యొక్క తపనను బయట పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడే కొన్ని సమస్యలను, కొన్ని పోరాటాలను దేవుడు నీకు అనుమతిస్తాడు. దేవుడు నీకు అనుమతిస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించి ప్రభా అని సాగిలపడితే నువ్వెంత కోల్పోతావో, ఎంత నష్టపోతావో, నువ్వెంత బలహీనమైపోతావో, ఎంత అనారోగ్యత అయిన ఉంటావో, ఎంతగా నువ్వు కృంగిపోతావో, ఎంతగా నువ్వు విడవబడతావో, ఎంతగా నీవు నలిగిపోయి విరిగిపోయి చావు అంచులో నువ్వు ఉంటావో, నా దేవుడు నువ్వు ఊహించు దానికంటే, నువ్వు ఆశించు దానికంటే, నువ్వు అత్యధికమైన విజయముతో, నువ్వు ఓడిపోయిన స్థితిలో, నువ్వు కృంగిపోయిన స్థితిలో, నువ్వు నలిగిపోయిన స్థితిలో, నువ్వు చేతగాని బ్రతుకు అన్న స్థితిలో నిన్ను విడిపించి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లే దేవుడే నేను ప్రకటించిన నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా.
చిన్న సమస్యను బట్టి దేవుని సన్నిధిలో అది జయించవలసిన నీవు నీ మార్గము తప్పి తిరుగుతూ ఉన్నావు చూడు, అది ప్రభువు గమనించాడు. నీకు చిన్న చిన్న సమస్యను బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి సాగిలపడి ఏడిచావు చూడు, దాన్ని గమనించాడు. దేవుని సన్నిధి నుండి తొలగిపోయి వేరే వేరే చోట్ల వెతుకున్నది కూడా గమనించాడు. హల్లెలూయా. ఊలలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, చప్పట్లు, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను చప్పట్లు. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతోనయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే గట్టిగా, నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్య. కొట్టు. ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తిని కీర్తిని చాటెదా. లార్డ్ రబా షందేరేది. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, నీ హృదయంలో ఉన్నది గమనించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను శ్రమల్లోకి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. దేవుని వాక్యమును వింటవో లేదో అని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇబ్బంది అనే కొలుములో వేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న వేళలో మన హృదయాన్ని సరిచేసుకొని, మన అంతరంగాన్ని సరిచేసుకొని ఈరోజు ఆయనకు లొంగిపోతే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన కార్యము చేసి
నీ జీవితంలో గొప్ప మేలులతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండంలో చాలా క్లుప్తమైన మాట ఏమంటుందంటే, నీవు నా ఆజ్ఞలు గైకొంటావో లేదో అని తెలుసుకోవడానికి నేను ఈ 40 సంవత్సరాలు అరణ్యములో నడిపిస్తూ వచ్చాను. ఆమేన్. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి ఈ 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించుకుంటూ వచ్చాను. అయితే నీ హృదయంలో నేను తెలుసుకున్నాను, అందుకే నిన్ను ఈ 40 సంవత్సరాల శ్రమల్లో నిన్ను పడేశాను. నీ హృదయాన్ని నేను తెలుసుకున్నాను, నీ హృదయాన్ని గమనించాను, నీ హృదయాన్ని పరిశోధించాను, నీ హృదయాన్ని ఇదిగో నేను బాగుగా తెలుసుకున్నాను. నీ హృదయము నా ఎదుట సరైనది కాదు అంటున్నాడు. నీ హృదయము నా ఎదుట సరైనది కాదు, సరైనది కాదు కాబట్టే నువ్వు శ్రమలను అనుభవిస్తూ ఉన్నావు. నీ హృదయము నా ఎదుట సరైనది కాదు కాబట్టే ఈ శోధన వేదన నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నీ హృదయము సరైనది కాదు కాబట్టి గాయాలతో నువ్వు నిండి ఉన్నావు. నీ హృదయము సరైనది కావదు కాబట్టి ఈరోజు నువ్వు మోయలేని బరువులు నువ్వు మోస్తూ ఉన్నావు. నీ హృదయము సరైనది అయితే నీకు బరువుగా అనిపించదు. నీ హృదయము సరైనది అయితే శోధనగా అనిపించదు. నీ హృదయము సరైనది అయితే శ్రమగా అనిపించదు. నీ హృదయము సరైనదైతే అరణ్యము కూడా నీకు మేలుగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. దురాత్మలు లేస్తూ ఉంటున్నాయి, అవి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని ప్రయోగము నడుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ ఉన్నాడు. ఇటు ఫరో సైన్యము కదులుతూ ఉంది, ఇటు మోషే సైన్యము కదులుతూ ఉంది. ఇక్కడ ఫరో మాంత్రికులు నిలబడ్డారు, ఇక్కడ మోషే ఆహ్లాదులు నిలబడ్డాడు. హల్లెలూయా. ఒకవైపు మోషేలు నిలబడ్డాడు, ఒకవైపు ఫరో నిలబడ్డాడు. ఫరో విడిచిన బాణాలు ఉన్నాయి, అక్కడ మోషే విడిచిన బాణాలు ఉన్నాయి. ఫరో వదిలిన శత్రువు ఉన్నాడు, మోషే వదిలిన ఆయుధాలు ఉన్నాయి. కానీ ఫరో ఆయుధాలు మోషే ఆయుధాల ముందు నిలవలేకపోయిన. గట్టిగా చప్పట్లు కొట్టు. కొన్ని శక్తులు లేస్తూ ఉంటాయి మన మీదికి, కొన్ని దురాత్మలు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాయి, కొన్ని ఆటంకాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. కానీ జయించేది నీవు. ఆమేన్. జయించేది నీవు, జయింపచేసేది ఆయన, విజయం పొందుకునేది మనం. గట్టిగా స్తోత్రం చెప్పు. అభ్యంతరాలు రాక మనం, ఆటంకాలు రాక మనం, ఎవని వలన వచ్చిన వాడికి శ్రమ. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు అరణ్యములో నలగగొడుతూ ఉన్నాడు, విరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు నలుపుతూ ఉన్నాడు, 40 సంవత్సరాలు విర్రగొడుతూ ఉన్నాడు. అయితే కారణం ఏంటంటారా, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నది, వారి హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికే దేవుడు నలుపుతూ ఉన్నాడు. అంతేకాదు, ఈరోజు ఒక సంఘముగా నీవు ఇక్కడ కూర్చున్నావేమో, దేవుని నమ్ముకున్న వ్యక్తిగా నీవు ఇక్కడ ఉన్నావేమో, యేసు రక్తంలో కడగబడిన జనాంగముగా నీవు ఇక్కడ కూర్చొని ఉన్నావేమో,
దేవుని యొక్క సొత్తుగా బ్రతుకుతూ ముందుకు సాగుతున్నావేమో, దేవుని బిడ్డగా నువ్వు ఆత్మీయురాలుగా ఆత్మీయుడిగా సాగుతున్నావేమో. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ హృదయములో ఉన్నది నేను తెలుసుకోవడానికి నేనే నీ జీవితంలోకి కొన్ని అనుమతించాను అంటున్నాను. గట్టి స్తోత్రం చెప్పు. నీ జీవితంలోకి నేనే కొన్ని అనుమతించా. నీ కొడుకు నీ మాట వినడు, నీ కూతురు నీ మాట వినది. కారణం తెలుసా? నీ హృదయంలో ఉన్నది నేను తెలుసుకోవడానికి. హల్లెలూయా. నీ పిల్లలే నీకు వ్యతిరేకంగా మారిపోతారు, నీ భర్తనే నీకు వ్యతిరేకంగా మారిపోతాడు, నీ భార్యనే నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, నీ కుటుంబమే నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, నీ దేహమే నీకు సహకరించదు, నీ జ్ఞానమే నీకు సహకరించదు, నీ ఆరోగ్యమే నీకు సహకరించదు, నీ మనసే నిన్ను సహకరించదు, నీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. ఆమేన్. అది నిజమైన బంగారమో డూప్లికేట్ బంగారమో తెలవాలంటే మనం ఏం చేయాలా? మార్వాడం దగ్గరికి తీసుకెళ్ళాలా? మన ఆత్మీయత నిజమైనదో లేక పైకి భక్తిగా ఉన్నదో, ఒట్టట్టి భక్త అట్టట్ల భక్త ఎట్టట్ల భక్త తెలుసుకోవాలంటే శ్రమలనే కొలిమిలోకి మనం వెళ్ళిపోవాలా. హల్లెలూయా. దేవుని వాక్యములో చెప్పబడ్డ కొలిమిలోకి నువ్వు వెళ్ళిపోవాలా. అప్పుడే శ్రేష్టమైంది బయటికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా శ్రమల పాలు చేశావు? ఎందుకు ప్రభువా మమ్మల్ని హింసిస్తున్నావు? ఎందుకు ప్రభువా మమ్మల్ని శోధిస్తున్నావు? ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇంత నలగగొడుతున్నావు అంటే నీ మీద పగతో కాదు. ఆమేన్. నీ మీద పగతో కాదు, నీ మీద ఉన్న మమకారంతో. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ మీద ఉన్న ప్రేమతోని, నీ మీద ఆయనకి ఇష్టం, నీవంటే ఆయనకు ప్రేమ కాబట్టి. ఎందుకు తెలుసా? ఆయనలో నీలో ఆయన కనబడాలని. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయనలో నీ ఉండాలని, నీలో ఆయన కనబడాలని. స్తోత్రం చెప్పు. నీవు ఆయనలో కనబడాలని ఆయనలాగా తయారు చేసుకుంటూ ఉన్నాడు. అందుకే నిన్ను నలగగొడుతూ ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటూ వారి హృదయంలో ఉన్నది బయట పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయంలో బయట పెట్టి అంటున్నారు మోషతో, అయ్యా మాకు పరో దగ్గర కీరలుండే, దోసకాయలుండే, పరో దగ్గర మాకు ఒక పూట అన్నం పెట్టకపోయినా మరొక పూట ఉండే, మమ్మల్ని చంపడానికి ఎందుకయ్యా ఈ అరణ్యంలోకి తీసుకొచ్చామంటారు. హల్లెలూయా. మమ్మల్ని చంపడానికి ఎందుకయ్యా ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావు అంటే ప్రభు అంటాడు, అయ్యా మీ హృదయంలో ఉన్నది స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయంలో ఉన్నది పరిశోధించడానికే ఈ 40 సంవత్సరాలు అరణ్యములోకి మిమ్మల్ని నెట్టివేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీలో ఉన్నది బయటికి తీయడానికి. ఆమేన్. నీలో ఉన్నది బయటికి తీయడానికి, నీలో ఉన్న శ్రేష్టమైన దానిని ఆయన కోరుతూ ఉన్నాడు.
నీలో ఉన్న శ్రేష్టమైన ఆ విలువైన జీవితాన్ని, విలువైన బ్రతుకును, విలువైన ఆ ధన్యత కలిగిన జీవితాన్ని నీలో ఆయన కోరుతూ ఉన్నాడు, నీలో ఆశిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయాల్లో ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశాడు దేవుడు, ఎంతగానో ఆశించాడు, ఎంతగానో కోరిక కలిగి నత్తివాడైన మోసను వాడుకొని, మోసే నా ప్రజలకు నేను విడిపించాలి, నా ప్రజలను వారి గోసరిని చూడలేకపోతున్నా, వారి హృదయాల్లో నేను ఉండాలి అని ఆశించి మోషేని ఇశ్రాయేలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ బానిసత్వం నుంచి, బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి నానా ప్రయత్నాలు మోసపడుతూ ఉంటే, అయ్యా వీళ్ళు వినట్లేదయ్యా, అయ్యా వీళ్ళు మొండి వాళ్ళన్నయ్యా, అయ్యా వీళ్ళు పంపించట్లేదయ్యా అంటే, కాదు మరలా ప్రవర్తించు, మరలా ప్రవేశించు, మరలా వెళ్ళు, ఫరో హృదయాన్ని నేనే కఠినపరిచాను. ఈరోజు చక్కటి మాట, ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను తెలుసా, ఫరో హృదయం ఎందుకు కఠినపరచాడంటే, ఎవరైనా చెప్పగలరా? ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడు చెప్పాలి. ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడు? ఎందుకు కఠినపరిచాడని తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో వారి హృదయము దేవునికి అప్పగించుకోలేక, ఇశ్రాయేలు ప్రజల హృదయాలలో దేవునికి స్థానము లేదు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజల్లోకి దేవుని సహాయము పొందుకుంటూనే, దేవుని కృపను పొందుకుంటూనే, ఇశ్రాయేలు హృదయాలలో దేవునికి స్థానము లేనందున ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల హృదయము దేవునికి ఇష్టముగా మారనందుకే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఉన్నాడు. ఆమేన్. ఫరో హృదయాన్ని ఎందుకు Spirit of God, thank you Jesus. Oh holy shakatara baba siyandanama sakete rebashya. వాక్యము చెబుతూ ఉంటేనే నోటిని నన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన అయిపోయినాక ఉంటుంది, మీకు ఈ వాక్యం అయిపోయినాక ఉంటుంది, ఎవడెవడు కంట్రోల్ చేస్తున్న వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. అయితే దైవజనమా, ఇశ్రాయేలీయుల హృదయము దేవునికి ఇష్టమైంది లేదు కాబట్టి ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలుల హృదయము దేవునికి ఇష్టముగా మారుతుందో ఆ క్షణమే ఫరో హృదయాన్ని కఠినముగా లేకుండా చేసి ఆ బానిస సంఖ్యలను తెంపి బానిసత్వములో నుంచి ఇదిగో పాలు తెరలు ప్రవహించు దేశంలోనికి ఆయన నడిపించుటకు ఆయన ఇష్టపడ్డాడు. కానీ వీరి హృదయము దేవునికి ఇష్టమైంది లేదు కాబట్టి వారిని నడిపించకుండా అక్కడ ఆపేసి ఉన్నాడు. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నీ హృదయము నా హృదయము దేవునికి ఇష్టమైంది లేదంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన శత్రువు హృదయము కఠినపరిచిండంట. గట్టిగా స్తోత్రం చెప్పు. సరిపోలే. ఎన్ని దయ్యాలు నింపుకొని వచ్చి కూర్చుంటారో నాకు తెలియదు, కానీ
దులుపుకోవాలి. ఆమెన్. దులుపుకోవాలి. ఆమెన్. మట్టిని మోసుకొచ్చి కూర్చోవద్దు, దులుపుకొని కూర్చోవాలి. హల్లెలూయా. దులుపుకొని కూర్చున్నప్పుడే నీ విసుగు ఉండదు. ఆమెన్. దులుపుకొని కూర్చున్నప్పుడే నువ్వు సమాధానంగా ఉంటావు. ఆమెన్. దులుపుకొని కూర్చున్నప్పుడే ఇదిగో నువ్వు పరిశుద్ధత కలిగి బ్రతుకుతావు. ఎందుకు అనేక సార్లు దయ్యాలు వెలగొడుతున్నా, మాంత్రికలను వెలగొడుతున్నా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ కుటుంబాన్ని ఎందుకు వారు దాడి చేస్తూ ఉన్నారంటే మన హృదయము సరైనది కాదు అంటున్నాడు. హల్లెలూయా. మన హృదయము సరైనది కాదు, మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా మలుచుకోలేకపోతున్నాము కాబట్టి, మన హృదయం దేవునికి ఇష్టముగా అప్పగించుకోలేకపోతున్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకు శ్రమల దాడులు జరుగుతూ ఉన్నాయి. శ్రమల దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందుల దాడులు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మన హృదయము దేవునికి ఇష్టమైంది లేదు. ఇష్టమైన హృదయముగా మారాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితంలో దులుపుకోవాలి. ఆమేన్. మనం దులుపుకొని పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నప్పుడు, పరిశుభ్రమైన బ్రతుకు మనం జీవిస్తున్నప్పుడు మన హృదయం ఆయనకి ఇష్టంగా మారిపోతుంది. హల్లెలూయా. ఆయనను శ్రమలు వస్తాయి, పోరాటం వస్తుంది, వాటిని జయించుకొని మనం ముందుకు సాగాల. తామర పువ్వును చూసారా? ఎంతమంది చూశారు? తామర పువ్వుని ఎంతమంది చూశారు? తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి? తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలోన మురికిలో ఉంటుంది. ఆమెన్. ఎక్కడ ఉంటుందమ్మా? మురికిలో ఉంటుంది, మోరిలో ఉంటుంది. దాని పువ్వు ఎంత స్వేచ్ఛగా ఉంటుంది. ఆమెన్. దాని పువ్వు ఎంత నిష్కలంకంగా ఉంటుంది. దాని పువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. దాని పువ్వు ఎంత అందంగా ఉంటుంది. దాని పువ్వు ఎంత పరిశుభ్రంగా ఉంటుంది. మనం ఈ లోకమైన బురదలో బతుకుతున్నాం. ఆమెన్. ఈ లోకమైన బురదలో పెరుగుతున్నాం, కానీ మనం బురద అంటించుకోవద్దు. ఆమెన్. మనం పాపం అంటించుకోవద్దు. ఆమెన్. మనము శాపం అంటించుకోవద్దు. మనము అనేకులను ఆనందపరిచే విధంగా మారిపోదుము గాక. బురదలో ఉంటుంది. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను. ఒకరోజు వెళ్తున్నాను, రైట్ సైడ్లో పెద్ద గోతి ఉంది, పెద్ద చెరువులాగా ఉంది. ఆ చెరువులాగా ఉన్నప్పుడు ఆ చెరువులో తామర పువ్వు ఇంత పొడుగునుంది, నీటి మీద నుంచి ఇంత పొడుగుంది. నా మనసంతా దాని మీదే పడింది. హల్లెలూయా. ఆ అన్న మొన్న పేరు చెప్పాడు కానీ ఇప్పుడు చెప్పట్లేదు. హల్లెలూయా. ఆత్మ ఒక గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆత్మకూరుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఒక చెరువు వస్తుంది. ఆ చెరువులో ఒక తామర పువ్వు పొడవుగా ఉన్నది. ఆ పొడవుగా ఉన్న పువ్వు వైపు నా మనసు పడింది. హల్లెలూయా. ఆ పువ్వు నన్ను ఆకర్షించుకుంటున్నది. కారణం ఏం తెలుసా? అది మోరి నాచు, అది బురద, రొచ్చు, కానీ అందులో నుంచి, ఆ రొచ్చులో నుంచి శ్రేష్టమైన తామర పువ్వు బయటకు వచ్చింది. అన్న ఆ పువ్వును కోసుకోవాలంటే ఎట్లా అంటే అన్న ఆ పువ్వును కోసుకోవాలంటే మనం బురదల దిగక తప్పదన్న. హల్లెలూయా. మనకు ఆ పువ్వు కావాలంటే మనకు బురద అంటే కదా తప్పది. మనం ఆ పువ్వును అందుకోలేము. హల్లెలూయా. అయితే దైవజనమా, నీవు నేను, ఆమేన్. నాకు అక్కడ అర్థమైంది ఏం తెలుసా? ప్రభువా, నేను కూడా ఈ బురద అనే లోకంలో బ్రతుకుతున్నాను. నేను కూడా ఈ బురద అనే లోకంలో బ్రతుకుతున్నాను. శ్రమ అనే కొలిమిలో ఉన్నాను. కానీ నేను కూడా ఈ బురదను అంటించుకోకుండా ఈ తామర పువ్వు ఎట్లా ఆకర్షిస్తుందో నేను నా ప్రభువులోకి అందరినీ ఆకర్షించే వ్యక్తిగా మారిపోవాలి ప్రభువా అని మనసులో అనుకుని గట్టిగా చప్పట్లు కొడదాం.
ఆ తామర పువ్వులాగా నేను కూడా ప్రభువులోకి ఎట్లా ఆకర్షించాలయ్యా, ఆ విధంగా బ్రతకాలయ్యా అని నేను తీర్మానం తీసుకున్నాను. అందుకే ప్రభు ఈరోజు ఈ పరిచర్ను, ఈ యొక్క సహవాసాన్ని, ఈ సంఘాన్ని ఈ విధంగా దేవుడు బహుబలంగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకుని వాడుకుంటానికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దైవజనమా, అందుకే మనము లోకంలో బ్రతుకుతున్నా కానీ లోకమును మనము అంటించుకోవద్దు, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అందుకే ఇప్పుడు ఏమని తెలుసా, ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ సనుగుతూ గొనుగుతూ దేవుని మీద విరుచుకుపడుతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు మోసే, అయ్యా మీరు గమనించండి, మోసని కూడా వదిలిపెట్టలే, మోసని కూడా వదిలిపెట్టలే. మోసే గురించి మంచి సాక్ష్యం ఇస్తూ అంటాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోసే నా స్నేహితుడు, నమ్మకమైన వాడు అని చెబుతూనే ఆయన మోసేలో ఉన్న హృదయంతరంగంలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనుకుంటూనే, మోసే సాత్వికుడు అనుకుంటూనే పదకొండు అనుకుంటాను, 11వ అధ్యాయంలో ఆడ చాలా క్లుప్తంగా ఏమంటారు తెలుసా, నేను వీరిని కన్నానా అంటాడు. హల్లెలూయా. వీరిని నేను కన్నానా, వీరికి నేను తండ్రినా. హల్లెలూయా. ఇప్పుడు విసుక్కున్నాడా లేదా? మోసే విసుక్కున్నాడా లేదా? మోసే హృదయంలో ఉన్నది బయట పెట్టడానికి ఇశ్రాయేలీల హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. తల్లి, నీలో ఉన్నది, నీ అంతరంగంలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది బయట పెట్టడానికే దేవుడు నీ భర్త హృదయాన్ని కఠినంగా మార్చేశాడు. ఆమేన్. అప్పుడప్పుడు తిడుతూ ఉంటా, ఘోరంగా తిడుతుంటా, కారం వేడి కారం. హల్లెలూయా. నిప్పుల మీద, మన పెంచు మీద మంచి నువ్వులు వేస్తే, జొన్నలు వేస్తే పటపట పేరలయ్యి ఎట్ట చటపట ఎట్టయో అప్పుడప్పుడు వేడివేడిగా నా పక్కలో పడుతూ ఉంటాయి. ఆమేన్. వారి హృదయంలో ఉన్నది అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. ఓహో, వీళ్ళ దగ్గర ఇది ఉన్నదా అని చెప్పేసి దానికోసం మళ్ళీ నేను ప్రార్థన చేయడం మొదలు పెడతాను. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాదు, నన్ను అనరు, పక్కలో చెప్తుంటారు, అట్లా అంటుండే నాకు బాధ అవుతుంది, నాకు నొప్పి అవుతుంది, నాకు నొస్తున్నది. హల్లెలూయా. నాకు అనరు, మళ్ళా పక్కలో చెప్తూ ఉంటారు, అన్నకి ఇట్లా అంటే బాధ అయింది, ఇట్లా అంటే ఇట్లా అనుకుంటే బాగుండే. అరే బాబు, నీ హృదయంలో ఏది ఉన్నదో, నీ అంతరంగంలో ఏమున్నదో దాన్ని బయట పెట్టడానికి దేవుడే వాడుకున్నాడు, అంతే. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నలుపుతూ ఉంటాను నేను ఇక్కడ, చాలామంది చాలా విధంగా నలుపుతూ ఉంటాను, నేను చాలా విధంగా మాటలతో విరగొడుతూ ఉంటాను, నేను చాలా విధంగా పరిచర్య విధంగా నేను నలుపుతూ ఉంటాను. అసలైంది బయటపడుతూ ఉంటాయి, అప్పుడు నేను అనుకుంటా, ఆహా ఇది విషయం. అయ్యగారికి చెప్పాను కదా, నెల రోజుల నుంచి చెప్తున్నా కదా, ఇందులో ఏదుందో తెలుసుకోవడానికి. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా అనుమతి లేకుండా చంప పలగొట్టిస్తుంటాడు ఒక్కోసారి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నా అనుమతి లేకుండా వితౌట్ రీజన్ ఏ రీజన్ లేకుండానే, ఏ కారణం లేకుండా బుద్ధుందా నీకని మొక్క మీద ఇట్లా అనిపిస్తుంటాడు. ఎందుకు ప్రభువా అట్లా అనిపించావంటే, లేదు వాళ్ళలో ఉన్నది బయటికి తీయడానికి. ఆమేన్. వారిలో ఉన్నది బయటికి తీయడానికే. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అలా సాగుతుంటే
మోసే నమ్మకస్తుడు, సాత్వికుడు. కానీ నమ్మకస్తుడు, సాత్వికుడు అంటున్నాడు, నేను వీరిని కన్నానా అంటున్నాడు. సాత్వికుడు, మంచివాడు, నమ్మకస్తుడు, నేను వీరిని కన్నానా? చదువుతారా మాట? చేతి తీయండి, 11 తీయండి, చదవండి. సంఖ్యాకాండం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. హల్లెలూయా. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు వారి మధ్యనున్న గొప్ప జనము, అశేష జనము మాంస అపేక్షతో మనసును కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టగలరు? ఐగుప్తులో మేము ఉచితముగా మేము చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరకాయలను, ఉల్లిపాయలను ఏమైతే తల్లి, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచుండెను. ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను. ఈ మన్న కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నది. ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరిలేక రోట దంచి పెనమున మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము వద్ద వారు ఏడవగా మోషే వినెను. హల్లెలూయా. చూడండి, ఎవరి గుడారంలో ఎవరి ఇళ్ళ కల వాళ్ళు ఏం చేస్తారంట? ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తున్నప్పుడు చదవమ్మా. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకొంచెం గట్టి కొడదాం. దయ్యాలు పారిపోవును గాక, దురాత్మలు పారిపోవును గాక. రిఖాత సఖాలదే. ఇదిగో మోషే దృష్టికి అది చెడ్డదాయను. ఆమేన్. మోషే దృష్టికి చెడ్డదాయను. అయితే మోషే యెహోవాతో ఇట్లా నేను ఏమంటున్నాడు? మోషే యెహోవాతో ఇట్లా నేను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ సమాజమును గర్భము ధరించితినా? చూడండి, చదవండి అన్నమాట. నేనే వీరిని కంటినా, నేనే ఈ సర్వ సమాజమును గర్భమును ధరించితినా, నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసి పిల్లలను పోలినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? నాకెక్కడి నుంచి వస్తుందయ్యా? చాలు అయ్యా. ఈ పాలిచ్చి పెంచే తండ్రుల్లాగా తల్లుల్లాగా వాగ్దాన భూమిలోకి నన్ను తీసుకుపోమంటావు. వీళ్ళని కన్నానా, వీళ్ళని పెంచానా? హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను, మీకోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు మోసే మాటను నేను మాట్లాడదాం. ఒక మాట అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజంగా మాట్లాడతలేదు. మళ్ళీ నేను మరొక మోసే అనగలను. నాకు వాగ్దానం ఉంది,
నువ్వు మోసేలాగా వాడబడబోతున్నావని దేవుడు ఒక దైవజనుల ద్వారా, ఒక ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మోసేలాగా నేను వాడుకుంటానని నాకు వాగ్దానం ఉన్నది. అయితే ఇక్కడ దేవుని మాట ఏమందంటే, వీరిని నేను కన్నానా, వీరిని పాలించి పెంచి తండ్రుల్లాగా వాగ్దాన భూమిలోకి నేను కాయవారిగా నేను మోసుకెళ్ళడానికి నేను ఎవరిని, ఎందుకు ఈ విధంగా నన్ను శోధిస్తున్నావని మోసే దేవునితో అన్నప్పుడు నేను ఒక మాట అంటున్నాను, మీ కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, మీ కొరకు నేను ఎందుకు ఉపవాసం ఉండాలా, మీ కొరకు నేను ఎందుకు మీ గ్రామాలలో చెడ్డగా అయిపోవాలా, మీ కొరకు నేను ఎందుకు మాంత్రికులతో యుద్ధం చేయాలా, మీ కొరకు నేను ఎందుకు మాంత్రికులతో చెడ్డవని అయిపోవాలా. హల్లెలూయా. ఎందుకు మీ కొరకు నేను పోరాడాలా, ఎందుకు పోరాడా తెలుసా? క్రీస్తు స్వరూపం ధరించుకున్నా కాబట్టి. హల్లెలూయా. క్రీస్తు స్వరూపమును ధరించుకున్న కాబట్టి మీ కొరకు నేను పోరాడుదునుగాక, మీ కొరకు నేను ప్రార్థన చేతునుగాక. ఎందుకంటే క్రీస్తు పోరాడి మరణాన్ని ఓడించి గెలిచినట్టుగా, ఇదిగో నేను మరణించి ఓడించి లేవలేకపోవచ్చు, కానీ ఇదిగో ఆ మరణ పునరుత్థానంలో నేను పాలుభాగస్తుడై మీ అందరి నిమిత్తము ప్రార్థన చేసే ఒక పరిచారకుడిగా పనివాడిగా పెట్టుకుని గట్టిగా చప్పట్లు కొట్టు. చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. 18లో చూద్దామా ఒకసారి. 18 చూడమ్మా. నీవు జనులను చూచి ఇట్లనుము, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు. అమ్మమ్మ, యెహోవా మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు మాంసము ఎవరు పెట్టుదురు. ఐగుప్తులో బాగుగానే జరిగినది మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. మీరు ఐగుప్తులో మాంసం, దోసకాయలు, కీరగాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అన్నీ బాగానే దొరికినాయి అని మీరు అనుకున్నారు. అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీకు దేవుడు మాంసమును ఇవ్వబోతున్నాడు, ఆహారమును ఇవ్వబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మోసే ద్వారా మాట్లాడుతూ, ఒక దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, ఒక నెల దినము వరకు అనగా మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి, మీ ముక్కులలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. గట్టిగా చప్పట్లు కొడదాం. గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని దీవించుదేవా, ఆశీర్వదించుదేవా, మమ్మల్ని బాగు చేయదేవా, మమ్మల్ని కట్టుదేవా, మమ్మల్ని పీకుదేవా, మా పందిరేదేవా అని ఇట్లా మాట్లాడుతున్నాము దేవా. చూడు, పీకి పందిరేయడానికి నిమిషం పట్టదు, మిమ్మల్ని కట్టడానికి ఆయనకు నిమిషం పట్టదు, మనల్ని లిఫ్ట్ చేయడానికి 1 నిమిషం పట్టదు. కానీ ప్రభు అంటున్నది ఏంటంటే, మన హృదయము ఆయన ఎదుట సరైనది కాదు అంట. హల్లెలూయా. మన హృదయము ఆయన సరైనది కాదు కాబట్టి మన హృదయంలో ఉన్నది బయట పెట్టడానికి ప్రభువు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమంటే తెలుసా? అయ్యా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, నెల దినములు మీకు మాంసమును ఇవ్వబోతున్నాడు దేవుడు అంట. హల్లెలూయా. ఏ దినలమ్మా? ఏమి ఇవ్వబోతున్నాడు? నెల దినములు మాంసమును ఇవ్వబోతున్నాడు. ఏం చేయాలంట? మీరేం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. మీకు సమృద్ధి ఆహారము 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, నెల రోజు. 1 రోజుకి ఎన్ని పూటలు? 1 రోజుకి ఎన్ని పూటలు? 3 × 30. హల్లెలూయా.
ఒక్క రోజుకు 3 పుటలు అయితే 30 రోజులకు ఎన్ని పుటలు? 90 పుటలు మాంసము వాళ్ళు తినిక నాసికరంధ్రం అంటే ఏంటిది? నాసికరంధ్రం అంటే ఏంటిది? ముక్కుల నుంచి మాంసం బయటకు వచ్చిందంట. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి నిమిషం పట్టది. కారణము ఎందుకంటే నేను దీవించట్లేదంటే నీ మనసు, నీ హృదయము ఆయన ఎదుట సరైనది లేదు. కాబట్టి నిన్ను ప్రేమించి నిన్ను సరైన రీతిగా నీ హృదయాన్ని కట్టడానికే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నిన్ను పరీక్షించి నీ హృదయము సరైనదిగా చేయడానికే, నీ హృదయంలో ఉన్నది బయట పెట్టడానికే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే దైవజనమా, ఇశ్రాయేలు ప్రజలు 1 నెల రోజులు మాంసము తిన్నారంట. ఆమేన్. 1 నెల రోజులు మాంసము తిన్నారంట. ఆ మాంసము తిన్న తర్వాత ఆ మాంసం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ముక్కులలో నుంచి వచ్చిందంట. హల్లెలూయా. ముక్కులలో నుంచి వచ్చిన మాంసము చూడండి, ఒకసారి చదవండి ముందుకు కట్టని. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. 23 చూడమ్మా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా అనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. 30 నుంచి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పురేళ్లను రప్పించి, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధుల నుండి, ఆమేన్, దేవుని సన్నిధుల నుంచి ఏమొచ్చిందంట? గాలి. ఏ గాలి? పురేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఆగమ్మా. ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి, ఆమేన్, యెహోవా సన్నిధి నుండి ఒక్క గాలి, ఆమేన్. ఏ గాలి? చెప్పాలమ్మా. ఒక్క అని చెప్పండి. నిజంగా ఈరోజు మీరు ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక నాకు ఎంత రిస్క్ ఉన్నదో, ఎంతమంది నుంచి బయటికి పొరలాడుతాయో నాకు తెలియదు, కానీ ఈరోజు చాలా నాకు పని ఎక్కువ ఉన్నది ఈరోజు. హల్లెలూయా. నాకు పని ఎక్కువ ఉన్నది ఈరోజు. యెహోవా సన్నిధి నుండి చెప్పాలి. చెప్పండి. దేవా, ఒక్క చూపు చాలు ప్రభు నేను దీవించబడడానికి చెప్పు. అర్థం కాలేదు. నేను దీవించబడడానికి ఒక్క చూపు చాలు ప్రభు అని చెప్పండి. నేను బాగుపడడానికి ఒక్క మాట చాలని చెప్పండి. నా శాపం పోవడానికి ఒక్క మాట చాలు ప్రభు అనండి. అమ్మనే మీరు కాటికి కాలు తగ్గినట్టుంది అమ్మ ఈరోజు. అమ్మ అయిపోయింది, మా జీవితం అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, ఇట్లా పాడండి మాట. నీ మాట చాలయ్యా అన్నారు ప్రేమతో, దయతో. అయ్యా ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు. ఒక్క గాలి యెహోవా సన్నిధి నుంచి బయలుదేరంట రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. చాలు.
ఎక్కాసం అయిపోతుంది వాక్యం. ఒక్క దినము అంతా, హల్లెలూయా, ఒక్క దిన ప్రయాణమంతా మాంసమును ఏం చేశాడంట? పడేశాడంట. ఎంత ఎత్తు అమ్మా, ఎంత? మూర చూపించండి, మూర చూపించండి. మూరెడు మల్లెపూలు తీసుకురు కదమ్మా, చూపెట్టండి అమ్మ. మూరెడు జాగా నిండి పోయప్ప, 3 జాగాలు వండుకుంటాను నేను. హల్లెలూయా. నా ఉరం మూరెడు ఆడికి పోయింది, నా ఉరంలో నేను వండుకుంటా, నా మూరెడు జాగి ఇడువు అంటాం కదా. మూరెడు చూపించండి. మూరెడు ఇంతేనా? మూరెడు ఎన్ని మూరలు డిసినట్టు? 2 మూరలు అంటే 2 మూరలు. 2 మూరలు, 2 మూరలంతా ఎత్తుగా పూరలను ఒక్క దిన ప్రయాణం అంత దూరము పడేశాడు. ఒక మనిషి, నేను పోయిన వారం చెప్పా, ఒక మనిషి ఒక దినము ఎన్ని కిలోమీటర్లు ప్రయాణము చేయగలడు చెప్పండి? ఇంచుమించు 50 కిలోమీటర్లంత దూరము మాంసం పడిస్తే ఈ మహాజనులు ఏంటంటే తిని అంట ముక్కుల నుంచి బయటకు వచ్చిందంట. హల్లెలూయా. ముక్కుల నుంచి మాంసం బయటకు వచ్చిందంట. అయితే కిందకు వచ్చినాక దేవుని మాట ఏమంటుందంటే, వాళ్ళ పండ్ల సందులలో మాంసము బయటికి రాకముందే యెహోవా కోపం వారి మీద రగులుకుందంట. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను ఒక మాట అంటున్నాను, దేవుడు దీవించడం 1 నిమిషం కాదు, దేవుడు ఆశీర్వదించడము 1 సెకండ్ కాదు, కానీ ఆ దీవెనను దీవెనగా మార్చుకో. ఆమేన్. ఆశీర్వాదమును ఆశీర్వాదంగా మార్చుకో. ఒక్క మాట చాలు నీ బ్రతుకును తారుమారు చేయడానికి. ఒక్క మాట చాలు నీ అంతరంగాన్ని కట్టడానికి. ఒక్క మాట చాలు నీ రోగము తీర్చడానికి. ఒక్క మాట చాలు నీ ఆరోగ్యమును బాగు చేయడానికి. ఒక్క మాట చాలు నీ స్థితిని మార్చడానికి. ఒక్క మాట చాలు నీ పరిస్థితులన్నీ తారుమారు చేయడానికి. అయితే నీ హృదయము ఆయన ఎదుట సరైనది కాదు కాబట్టి ఆయన నీ హృదయంలో ఉన్నది బయట పెట్టడానికి, నీ స్థితిని, నీ పరిస్థితిని కలుగజేసిన వాడు ఆయనే అని సెలవిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈరోజు ప్రభా, నా హృదయంలో ఉన్నది బయట పెట్టడానికి నన్ను ఈ స్థితిలో నడిపించుకుంటూ వచ్చినావు, ఈ పరిస్థితిలో నడిపించుకుంటూ వచ్చావు, ఈ స్థితిని నాకు ఇచ్చావు, ఈ పరిస్థితిని నాకు ఇచ్చావు. కాబట్టి ఈరోజు నా పరిస్థితిని బట్టి నేను అయ్యా సనుగను గునుగను నేను ఉన్న దాంట్లో నీకు మొరపెడతానయ్యా. ఉన్న దాంట్లో నేను సంతృప్తి కలిగి ఉంటానయ్యా. ఉన్న దాంట్లోనే నేను మహిమపరుస్తానయ్యా. ఉన్న దాంట్లోనే నేను తృప్తి కలిగి జీవిస్తానయ్యా అని నీవు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు నేను నీ కొమ్మును ఆయన హెచ్చించబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ బ్రతుకును ఆయన మార్చబోతున్నాడు. నీ అంతరంగాన్ని మార్చబోతున్నాడు. నీ బ్రతుకును ఆయన కట్టబోతూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం త్వరగా. స్తోత్రము నాయన.